పారడైజ్ గ్లిమ్స్ కి సంబంధించి దాని గ్లిమ్స్ అనాలా టీజర్ అనాలా రా స్టేట్మెంట్, నిజంగానే ఒక రా స్టేట్మెంట్ ఇచ్చాడు శ్రీకాంత్ ఒడేలా, దసరా డైరెక్టర్. తను ఫస్ట్ నుంచి కూడా ఏదో ఒక ఇంట్రూగింగ్ గా లేకపోతే ఒక రా థింగ్ ని చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంటాడు. దసరా మూవీ కూడా చాలా బాగుంటది. సెకండ్ హాఫ్ కాస్తంత డల్ అయింది. నెక్స్ట్ మూవీ అతను చిరంజీవితో చేస్తున్నాడు అన్నప్పుడు నాకు అదే అనిపించింది. సెకండ్ హాఫ్ దసరా కాస్త డల్ ఉంటుంది. అది కనుక సెట్ చేసుకుంటే ఖచ్చితంగా చిరంజీవి ఒక మంచి హిట్ పడుతుంది అనిపించింది. అయితే ఈ ది పారడైజ్ ఏదైతే ఉందో, నాని అల్టిమేట్ గా నాని యొక్క క్యారెక్టర్ని అలా మొదలైందిలో చూసినటువంటి, అష్టాచమ్మాలో చూసినటువంటి నాని యొక్క మేక్ ఓవర్ ఈ రోజు వచ్చేసరికి హై ఇంటెన్సిటీ క్యారెక్టర్స్ని ఎట్లా చేస్తున్నాడు అనేది మన హిట్ 3 టీజర్ చూసి అదే పీక్లో ఉందనుకుంటే ఇది మెంటల్ ఎక్కించేసాడు అసలు. అంటే అణగారిన వర్గాల గురించి చెప్పేటువంటి డైరెక్టర్లు రావడం వెరీ 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 ఇంపార్టెంట్. అందుకే నేను తమిళ డైరెక్టర్ అనేటువంటి మారి సెల్వరాజుని పిచ్చిగా నేను ఫ్యాన్ ఎందుకు అవుతానంటే, అణగారిన వర్గాల గురించి చాలా అద్భుతంగా చెప్పాడు. దీంట్లో కూడా అలాగే అనిపిస్తుంది, చాలా క్లియర్ కట్గా. రాబందుల గురించి, పావురాల గురించి, చిలకల గురించి కథలు చెప్పే వాళ్ళు ఉంటారు, కానీ కాకుల గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు. అంటే ది మోస్ట్ అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్ గురించి మాట్లాడేటువంటి సినిమా కథలో ఉండవు, నవలా కథలో ఉండవు, ఏ రకంగా కూడా ఉండవు. వారి యొక్క ఎగ్జిస్టెన్సే లేదన్నట్టుగా ఉంటుంది ఈ ప్రపంచం చూసేటువంటి పర్స్పెక్టివ్. వాళ్ళని అసలు కన్సిడర్ కూడా చేయకుండా, ఏదైనా వాళ్ళని తక్కువ చేయడానికో, వాళ్ళు ఏదో రిజర్వేషన్స్ వాడేసుకుంటారనడానికో అక్కడ వరకే వాళ్ళ గురించి మాట్లాడతారు తప్ప వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్ గురించి ఏ రోజు మాట్లాడదు. అందులోంచి ఒక లీడర్ గనక పుట్టుకుని బయటకు వస్తే ఆ లీడర్ ఎట్లా బిల్డ్ అవుతాడు, ఆ లీడర్ ఒక ప్రాస్టిట్యూట్ కి పుట్టిన వాడైతే వాడు ఏ రకంగా తీసుకొస్తాడు అనేది ఒక రాగా చాలా నేను ఇట్లాగే చెప్తాను, మీరు చూడగలిగితే చూడండి అని ఫస్ట్లే టీజర్ స్టార్టింగ్లోనే డిస్క్లైమర్ పెట్టి రా ట్రూత్, రా లాంగ్వేజ్ అనేది చాలా క్లియర్ కట్గా ఇచ్చిన తర్వాతే ఆ ఎల్కే వర్డ్ని కూడా చాలా తెలివిగా టాటూ లాగా యూజ్ చేస్తూ శ్రీకాంత్ ఒడేలా ఈరోజు అంటే ఈ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ని యాక్సెప్ట్ చేసినందుకు ముందు నానికి మనం హైగా సెల్యూట్ కూడా, అప్రిషియేట్ కూడా, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నానికి కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ని యాక్సెప్ట్ చేస్తున్నందుకు. తెలుగు సినిమా ఇండస్ట్రీ హిస్టరీలోనే ది బెస్ట్ ఫిల్మోగ్రఫీ ఉన్నటువంటి హీరో నాని. అట్లాంటి నాని ఈ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ని యాక్సెప్ట్ చేసినందుకు నిజంగా మెచ్చుకోవాలి. సో ఏంటి ఈ రకమైనటువంటి రా ఇది ఒక తెగలాగా కనిపిస్తుంది చాలా క్లియర్ కట్గా. ఇది ఎక్కడ జరుగుతుంది ఈ స్టోరీ, ఏ రకంగా వీళ్ళకి అన్యాయం జరిగింది, దాని నుంచి ఒక హీరో, ఒక లీడర్ ఏ రకంగా పుట్టాడు, ఒక ప్రాస్టిట్యూట్కి పుట్టినటువంటి కొడుకు ఏ రకంగా పైకి ఎదిగాడు, ఏ రకంగా వీళ్ళకి న్యాయం చేసేలా చేశాడు, వీళ్ళకి అవతల ఉన్నటువంటి శత్రువులు ఎవరు అంటే గ్లిమ్స్లో ఇవన్నీ తెలియకపోయినా కూడా ఒక హై పిచ్ టోన్తో అనిరుద్ధ్ ఈ యొక్క టీజర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని చెప్పుకోవచ్చు. జెర్సీ, అనిరుద్ధ్ నాని కాంబినేషన్లో వచ్చినటువంటి జెర్సీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ మనందరికీ తెలుసు. ఆ మ్యూజిక్ ఇప్పటికీ కూడా జెర్సీ రోజు నేను కూడా సాంగ్స్ వింటూనే ఉంటాను. గ్యాంగ్ లీడర్ కూడా నాని అనిరుద్ధ్ కాంబినేషన్లో వచ్చింది, అవి కూడా చాలా బ్లాక్ బస్టర్ సాంగ్స్. జెర్సీ చాలా చాలా పెద్ద హిట్ అయిన సినిమా. గ్యాంగ్ లీడర్ అంతగా ఆడలేదు, విక్రమ్ డైరెక్ట్ చేసినటువంటి గ్యాంగ్ లీడర్. సో శ్రీకాంత్ ఒడేలా డైరెక్షన్లో ది పారడైజ్, అనిరుద్ధ్ మ్యూజిక్, నాని పెర్ఫార్మెన్స్, ఇక ఈ సినిమా స్కై ఇస్ ద లిమిట్ అనేలాగా ఉంటదేమో అని అనిపిస్తుంది. స్క్రిప్ట్ అయితే ఆ రకంగా ఉంటుంది, కానీ ఎక్సలెంట్ అవుట్పుట్ కనుక శ్రీకాంత్ ఒడేలా ఇవ్వగలిగితే దసరాని మించి, దసరానే మార్జినల్గా అంటే బ్రేక్ ఈవెన్ అయ్యి కాస్త బెటర్ ద హిట్ కంటే హిట్కి సూపర్ హిట్ మధ్య ఆగిపోయింది. ఇది అట్లా కాకుండా సెకండ్ హాఫ్ చాలా జాగ్రత్తగా శ్రీకాంత్ ఒడేలా కనుక ప్లాన్ చేసుకుంటే పీక్ ఆఫ్ ద సినిమా చూస్తారని అనిపిస్తుంది. కమర్షియల్గా నానికి చాలా చాలా గట్టి సినిమా పడాల్సి ఉంది. సరిపోదా సినిమా ఎంత బాగున్నా కూడా మన వాళ్ళకి ఏమాత్రం సరిపోదు, పెద్దగా అది ఎక్కలేదు, నాలంటి వాళ్ళకి విపరీతంగా నచ్చింది తప్ప. సో ఇదైనా సరే జనాలకి బాగా నచ్చాలని, నాని కమర్షియల్ గా ఒక సాలిడ్ మూవీ నానికి పడాలని మాస్ ఆడియన్స్ కి తగ్గట్టుగా నేను కోరుకున్నా. మీకేమనిపించింది టీజర్ చూసిన తర్వాత, లేదా గ్లిమ్స్ ది రా స్టేట్మెంట్ చూసిన తర్వాత మీకేమనిపించింది కామెంట్ చేయండి.